హలో మై డియర్ ఫ్రెండ్స్. హలో. ఈరోజు మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్దాం అనుకుంటే మార్నింగ్ నుండి ఒక్కటే వర్షం. అయ్యో అయ్యో అయ్యయ్యో. వన్నదేవుడైనా కరుణించాడు అనుకొని ఇంట్లోనే పూజ చేసుకున్నాం. అంతేగా అంతేగా. ఇదిగోండి బయట ఇలా ఉంది, పడుతూనే ఉంది వర్షం. అందుకే గుడికి వెళ్ళే ప్లాన్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. కురుస్తూనే ఉంది వర్షం. అయితే కురిసే కురిసే వానే కురిసే ఇది ప్రేమనుకోనా ఎదనే ఎదనే తడిపిన వానా. మా మమ్మీ ఫ్లవర్స్తో చక్కగా అలంకరించేసింది దేవుడి పటాలకి. ఇప్పుడు దీపారాధన చేయబోతుంది. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోద నాథ జయ 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 జగజ్జాలపాలం గజకంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభోనీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం సదాంబోధివాసం గజపుష్పహాసం జగత్సన్నివాసం శతాది. దీపారాధన అయిపోయాక చక్కగా ఇల్లంతా ధూపం వేస్తుంది. కాసేపు టెంపుల్లో ఉన్నట్టు అనిపించింది ఫ్రెండ్స్. ఈ ధూపం వల్ల చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంట్లో పూజ కంప్లీటెడ్. తొలి ఏకాదశి రోజే నా తొలి వ్లాగ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. బయట వెదర్ ఎలా ఉందో చూద్దాం అనేసి బయటకు వెళ్తే ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఈ వెదర్ ఈరోజు చాలా డిస్టర్బ్ చేసింది. నన్ను టెంపుల్ ప్లాన్ని క్యాన్సిల్ చేసింది. సో ఎనీవే ఐమ్ హ్యాపీ. అందమా అందుమా అందనంటే అందమా. చక్కగా రెడీ అయ్యి బయటకు వెళ్ళి ఫొటోస్ దిగుదాం అనుకుంటే ఎక్కడ బయట వాన పడుతూనే ఉంది. వర్షం చాలా ప్లాన్స్ని క్యాన్సిల్ చేసింది ఈరోజు. ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. అందుకే అంటుంటారు కదా, తాను ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలుస్తుందని. మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. ఇలా రామమ్మ ఇలా ఈరోజు పూజ చేసినందుకు నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉండదని చెప్పకు, నిజం చెప్పు. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలో పెంట పెంట చేస్తుంటే. చపాతి చేస్తున్నాము. ఏ మాట కామాట ఫ్రెండ్స్, మా మమ్మీ చపాతీ అయితే సూపర్ చేస్తుంది. ఇట్లా లేయర్స్ వస్తాయి. పొగుడుతున్నా. థ్యాంక్ యూ చెప్పాలి మమ్మీ, నువ్వు అట్లా ఎవరైనా పొగిడితే గైస్, చపాతీని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా మీకు? తెలిస్తే కామెంట్ చేయండి, నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. ఇప్పుడు మా మమ్మీ మాకు ఎంతో ఇష్టమైన షుగర్ చపాతీ ప్రిపేర్ చేస్తుంది. ఇలా ఒక చపాతీ పైన షుగర్ యాడ్ చేసి స్ప్రెడ్ చేసుకోవాలి. నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ చపాతీ పైన ఇదిగోండి ఈ ప్లేట్లో ఇంకో చపాతీ కనిపిస్తుందా, ఈ చపాతీని దీని మీద అటాచ్ చేస్తుంది. ఇది నార్మల్ రౌండ్ చపాతీ అనమాట, ఇందులో లేయర్స్ అవి ఏమి ఉండవు. సో ఇప్పుడు ఆ ప్లేట్లో ఉన్న చపాతీని ఈ చపాతీకి అటాచ్ చేస్తారు. నార్మల్గా సింగిల్ చపాతీని కూడా చేసుకోవచ్చు, కానీ దానివల్ల మనకు షుగర్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండకుండా ఉండడానికి ఇలా 2 చపాతీస్ మధ్యలో షుగర్ యాడ్ చేస్తారు. సేమ్ ఇదిగోండి ఇలా ఎడ్జెస్లో స్టిక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కాల్చేటప్పుడు అందులో నుంచి షుగర్ బయటకు వచ్చి ఇట్లా వాటరీగా కాకుండా ఉండడానికి ఆ ఎడ్జెస్ని ఎంత వీలైతే అంత బలంగా స్టిక్ చేయడానికి చూడాలి. ఫినిష్ అంతే. దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని అన్ని చపాతీలు అయిపోయాక లాస్ట్లో ఈ చపాతీని మనం కాల్చుకోవాలి. మమ్మీ ట్రయాంగిల్ షేప్లో ఇలా చేసింది. ఇలా చేస్తేనే లేయర్స్ వస్తాయి మనకి చపాతీ అనేది. ట్రయాంగిల్ చపాతీ, రౌండ్ చపాతీ కన్నా ట్రయాంగిల్ చపాతీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చపాతీ కొంచెం హీట్ కాగానే సేమ్ మనకి పూరి ఎలా అయితే ఆయిల్లో ఉబ్బుతుందో అలాగే ఈ చపాతీ కూడా ఇదిగోండి ఇలా ఉబ్బుతుంది. ఇలా ఉబ్బడం వల్ల ఏంటంటే ఇది లేయర్స్ వస్తాయి. ఓన్లీ ట్రయాంగిల్ షేప్డ్ చపాతీలోనే లేయర్స్ వస్తాయి. రౌండ్ చపాతీలో మనకి ఏముండవు, ఓన్లీ సింగిల్ లేయర్ ఉంటుంది. కానీ ఇందులో లేయర్స్ వేసి చేయడం వల్ల మనకి ఇలా ఉబ్బడం అనేది కనబడుతుంది. చపాతీ తింటున్నప్పుడు కూడా మనకి 4 లేయర్స్ వస్తాయి, అంటే 4 లేయర్స్ ఇన్ 1 చపాతీ అనమాట. అదే ఈ ట్రయాంగిల్ షేప్డ్ చపాతీలో ఉన్న మ్యాజిక్. ఇందాక మీకు షుగర్ వేసుకొని చేసిన చపాతీ చూపించాం కదా, అది లాస్ట్లోనే మనం కాల్చుకోవాలి. ఈరోజు నీకు ఎలా అనిపిస్తుంది? అంటే అది ఫస్ట్ టైం ఈ వ్లాగ్లో చూపిస్తుంటే నీకు ఏమనిపిస్తుంది మమ్మీ? ఏమనిపించట్లేదు. అట్లా చెప్పొద్దు, బాగుంది నైస్ అను. బాగుంది. నవ్వు, ఇందులో వీడియో తీస్తున్నా.
ఇటు చూసినామురా. చపాతీ రెడీ. ఎలా ఉంది? బాగుంది. వీళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఇంకా నేను కూడా వెళ్ళి తినాలి. తినురా తిను, నన్ను చూస్తావే. దునియాలో ఎవడెట్లా పోయినా నువ్వు మంచిగా బతికేస్తావు బేటా. మళ్ళీ మా కోసం వంట ప్రిపేర్ చేయాలంటే చాలా టైం అవుతుంది. చపాతీలకే 1.5 hours అట్లా అయిపోయింది. ఇప్పటికే 1 o'clock దాటిపోయింది. సో ఇంక అందుకే మేము కూడా చపాతీలే తింటున్నాం. వెటకారం కాదు, సీరియస్. తిన్నామా పడుకున్నామా తెల్లరిందా. శివరాత్రి రోజు ఎలాగైతే ఫాస్టింగ్ ఉంటారో వాళ్ళంతా మళ్ళీ తొలి ఏకాదశికి కూడా ఫాస్టింగ్ ఉంటారంట. సేమ్ శివరాత్రికి నైట్ తినకుండా నెక్స్ట్ డే మార్నింగ్ తింటారు కదా, సో సేమ్ అలాగే తొలి ఏకాదశికి కూడా నైట్ తినకుండా నెక్స్ట్ డే మార్నింగ్ తింటారు. సో ఇంకా మా మమ్మీకి రేపు మార్నింగ్ దాకా నో ఫుడ్ నథింగ్. ఒకవేళ తింటే ఫ్రూట్స్ తింటుంది, ఇంకా అంతే. చపాతీలు మా మమ్మీ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను, గుర్తుందా? చపాతీని ఇంగ్లీష్లో ఏమంటారు? చెప్పు 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 చెప్పు. సో ఇప్పుడు రివీల్ చేస్తున్నాను ఆన్సర్. చెప్పు చెప్పు. ఆన్సర్ చపాతీని ఇంగ్లీష్లో టోర్టిల్లా అంటారంట. టోర్టిల్లా. ఈ విషయం మీకు ఏ ఏజ్ ఉన్నప్పుడు తెలిసిందో కామెంట్ చేయండి, చూద్దాం. నాకైతే 21 years ఉన్నప్పుడు ఏదో మీమ్స్లో చూశాను. సో విషయం తగ్గేలా అయితే నాకు అనిపించట్లేదు. స్టిల్ ఇట్స్ రైనింగ్. అసలు తగ్గిందని బయటకు వెళ్ళి చూస్తే చూడండి ఎలా ఉన్నాయో మబ్బులు. నీవే అండి, వర్షం పడ్డాక ఆకాశం ఉంటుంది చూడండి, వేరే లెవెల్. అంతే చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో వెదర్ అయితే. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను గైస్. ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. ఇప్పటికైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నిహారిక సిరిల్లా.